డాక్టర్ గారు, అన్నిటికంటే బోరింగ్ వెజిటేబుల్ ఏంటి అని అంటే అందరూ చెప్పేది సొరకాయ. ఆ సొరకాయని కూడా టేస్టీగా, హెల్దీగా, ఇంట్రెస్టింగ్గా రకరకాల రెసిపీస్లో మనం చూపిస్తూ ఉంటాం కదా. అవునమ్మా. ఈ రోజు సొరకాయ పకోడా కర్రీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిద్దామా? సొరకాయ అనేసరికి మాకు చిన్నప్పుడు పల్లెటూరు గుర్తొస్తున్నాయి. అందరి దొడ్లో సొరకాయలు ఎక్కువైపోయి పంచుతానంటే ఎవరో తీసుకునేవాళ్ళు కాదు. మాకు ఎందుకంటే అందరికి ఒకరికొకరు ఇవ్వటమే, అన్ని మిగిలిపోతాయి. కానీ ఆ రోజుల్లో సొరకాయ జ్యూస్ తాగేవాళ్ళు కాదని సొరకాయని రకరకాలుగా చూపిస్తున్నాం. మరి సొరకాయ ఇగురు, సొరకాయ పులుసు ఈ రెండే తెలుసు. సొరకాయ బొరుగట్టు పూర్వ రోజులు ఈ మూడే. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అలా అంటే సొరకాయ ఎవ్వడే తిండు. అందుకని ఆ సొరకాయని కట్ చేసి లోపల బొరుగు తీసి అందులో స్టఫింగ్ చేసి దాన్ని మళ్ళీ పకోడీ చేసి దీంతో కర్రీ కనుక చేస్తే అసలు సొరకాయ ఇందులో ఉందా అని తెలియకుండానే సొరకాయ తినిపించినట్టు అవుతుంది. అలాంటి స్పెషల్ సొరకాయ కూర ఇప్పుడు చూద్దాం. సొరకాయ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ చిన్నది 1, శనగపిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయల పౌడర్ 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న చిన్న సొరకాయని చక్రాలుగా అట్లా కట్ చేసి ఆవిరిలో పెట్టేసి ఆ సొరకాయ ముక్కల్ని ఆవిరిలో ఉడకనిస్తాం. ఒక బౌల్లో శనగపిండి తీసుకుని అందులో పెరుగు వేసేసి, వాము నలిపేసి, కొద్దిగా కాశ్మీరీ కారం వేసేసి, పసుపు వేసేసి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నువ్వుల పొడి కూడా వేసేసి ఈ పెరుగులో ఈ శనగపిండి అట్లా మనం కలిపేసుకుంటాం. మనం అరటికాయ బజ్జీ వేసుకున్నట్లే సొరకాయని శనగపిండిలో ముంచి పకోడా అట్లా వేసేసుకుంటాం. నాన్ స్టిక్ మీద వేసి మూత పెట్టేసి ఒకవైపు మెల్లగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పి అలా కాల్చుకుంటాం. ఇక అలా పకోడాలు సిద్ధం చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పెరుగు వేసేసి, పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా శనగపిండి 1 స్పూను, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా కొద్దిగా, జీలకర్ర పొడి ఇవన్నిటిని గ్రైండ్ చేసుకుని గ్రేవీలా చేసుకుంటాం. పొయ్యి మీద బాండి పెట్టి అందులో మేగడ వేసి అందులో కసూరి మేతి, ఈ గ్రీన్ గ్రేవీని వేసేసి అందులో ఉడకనిస్తాం. ఆ గ్రేవీ ఉడికిన తర్వాత అందులో ఈ సొరకాయ పకోడాలను అందులో పెట్టేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 4-5 నిమిషాలు మగ్గనిస్తాం. సొరకాయ పకోడా కర్రీ సిద్ధమైంది. 100 గ్రాముల సొరకాయ తీసుకుంటే 14-15 కిలో క్యాలరీలే ఉంటాయి. కేజీ తిన్న ఒక పెద్ద ఇడ్లీకి సమానం కాదు. అంటే శక్తి అంత తక్కువ. ఎంత తిన్నా షుగరు, బరువు, కొవ్వు, కొలెస్ట్రాల్ అసలు రానే రావు. అంత ఫ్రెండ్లీ వెజిటబుల్ సొరకాయ. లేత సొరకాయలు తొక్క తీయకుండా వండుకోండి, మరిన్ని లాభాలు మీకు వస్తాయి.